హలో, నేను డాక్టర్ ఇంద్రాణి, ఐవీఎఫ్ కన్సల్టెంట్ అట్ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్, సుచిత్ర బ్రాంచ్. సో నార్మల్గా ఈ మధ్యకాలంలో చాలా వరకు ఈ మైక్రోఫ్లూయిడిక్స్ అని వింటున్నాం. సో ఈ మైక్రోఫ్లూయిడిక్స్ అనే టెక్నాలజీ ఎలాగా ఈ ప్రెగ్నెన్సీ రావడానికి ఎట్లా హెల్ప్ అవుతుందో చూద్దాం. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో ఈ మామూలుగా ఈ కౌంట్ కానీ, మొటిలిటీ కానీ, మోర్ఫాలజీ కానీ ఏది ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బంది జరగచ్చు. సో ఈ మైక్రోఫ్లూయిడిక్స్ అనే టెక్నాలజీ ద్వారా ఏంటంటే ఈ స్పర్మ్ క్వాలిటీ అనేది మనము బెటర్గా చేయగలగడము, దానివల్ల ఏంటంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది తొందరగా వచ్చేదానికి అవకాశాలు లేదా ఛాన్సెస్ అనేది మనం చాలా ఇంప్రూవ్ చేయగలుగుతాం. సో ఈ మైక్రోఫ్లూయిడిక్స్ అనే టెక్నాలజీని మనం మామూలుగా ఐయుఐ పద్ధతిలో కానీ, ఐవీఎఫ్ పద్ధతిలో కానీ యూజ్ చేస్తాం. సో ఈ ఐయుఐలో ఏంటంటే యూజువల్గా 3 సైకిల్స్ దాకా మనం ట్రై చేస్తాం. సో యూజువల్గా ఒక 2 సైకిల్స్ ట్రై చేసాము, వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది ఆ పద్ధతిలో రాలేదు, లేదంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు, అంటే మామూలుగా అన్నీ బాగానే ఉన్నా, స్పర్మ్ కౌంట్, మొటిలిటీ అన్నీ బాగానే ఉన్నా కూడా బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ ఒకవేళ ఐయుఐ పద్ధతిలో రాలేదు, అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఈ మైక్రోఫ్లూయిడిక్స్ పద్ధతి ద్వారా ఏంటంటే మనము ఈ స్పర్మ్ లోపల డిఎన్ఏ అని ఉంటుంది. సో ఆ డిఎన్ఏ డ్యామేజ్ అనేది కొంతమందిలో ఎక్కువ ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఈ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ కానీ, లేదా ఎంబ్రియో తయారైనప్పుడు క్వాలిటీ అనేది సరిగ్గా ఉండకపోవడం కానీ, సో ఎంబ్రియో అతుక్కోకపోవడం కానీ ఇలాంటి ఇబ్బందులు ఉండొచ్చు. సో అలా ఉన్నప్పుడు మనం ఈ మైక్రోఫ్లూయిడిక్స్ పద్ధతి ద్వారా ఈ స్పర్మ్ క్వాలిటీ అనేది మనం ఇంప్రూవైజ్ చేసి ఈ సక్సెస్ రేట్స్ అనేది దానివల్ల ఎక్కువ చెప్పగలం అనమాట. అలాగనే ఐవీఎఫ్లో కూడా కొంతమందికి ఈ ఎంబ్రియో క్వాలిటీ ఏదన్నీ బాగలేకపోవడము, లేదంటే స్పర్మ్ ఫ్యాక్టర్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ మైక్రోఫ్లూయిడిక్స్ అప్లికేషన్ ద్వారా వాళ్ళకి ఈ ఎంబ్రియో క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడంతో ఈ ఎంబ్రియో క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా చూస్తున్నాము. దానివల్ల ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్స్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ.